రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఎలాంటి స్పందన మీ చేతిలో ఉందో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న లైవ్లో బిడ్డలు స్పందిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఫోన్లు చేసి, అయ్యగారు మీరు ఇంకా మా కొరకు నిలబడాలి, మా కొరకు మీరు శక్తిగా పోరాడాలి, మరి మీకెందుకు ఉందో అంత ఆయాసం నాకు అర్థం కావట్లే. ప్రేమ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. దేవుని మాట ద్వారా పరలోకాన్ని మనం పొందగలం. దేవుని చిత్తం లేకుండా ఏది కూడా ఈ లోకంలో సాధించలేము. గనుక చిన్న మాట విద్దాం. ఒకనొక రోజు ఒక ఆవిడ శుభ్రంగా అలంకరించబడి మంచి బట్టలు ధరించుకొని, ఏమండి తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిగెత్తుతూ ఉందట. ఆయాసపడుతూ పరిగెత్తుతూ ఉంటే ఒక ఆచారబాబుడి వ్యక్తి ఆపి, అమ్మా ఆగు, ఏంటి ప్రయాస, ఏంటి పరుగు, ఏంటమ్మా ఈ పరుగు గల ఆమెటి ఎంత ఆయాసపడుతూ పరిగెత్తున్నావే, అయ్యయ్యో ఎంత ప్రయాసపడుతావు, ఏంటమ్మా నీ బాధ, నాకు కాస్త చెప్పు, ఆ బాధకి ఏంటో నివృత్తి నేను కలుగు చేస్తానమ్మా, అయ్యేంటో విషయం చెప్పు అంటే, అయ్యా నా ప్రియుడు కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను. నా ప్రియుడి కొరకు నేను పరిగెత్తుతూ ఉన్నాను. ఎవరమ్మా ప్రియుడు? నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు. ఆయన నేను గుర్తించగలిగిన అలాంటి సమర్థత నా ప్రభు నాకు కలిగించాడు. ఆయన దగ్గరగా పరిగెత్తుతూ ఉన్నారయ్యా అంటే ఆ వ్యక్తి అంటదట, అంతా పుట్టితే ఏం లేదు, అక్కడ ఏం కనపడలేదు. కానీ నీకు విశ్రాంతి కావాలన్నా, నీకు ఆశీర్వాదం కావాలన్నా, నీ బ్రతుకులు ఆనందం కావాలన్నా, వీటికన్నిటికీ కారకుని నేనే. ఈ కారకుని నేనే. నా దగ్గరకు వచ్చి ఇంత ప్రయాసం నీకు అవసరం లేదు. నాతో ఉంటే ఎప్పుడు ఆనందమే, నీకు ఎప్పుడు ఆనందమే. నీ భర్త చెడ్డడం, నీ భార్య నిన్న అందం, నీ బిడ్డలు ఏమంటారో, టోటల్గా నీ వాళ్ళంతా నా దగ్గరకు వచ్చేస్తారు, కావాలంటే చూడు, కావాలంటే అని ఆ వ్యక్తి అంటూ బట్టే ప్రేమైన వల్ల ఆమంటుంది, అయ్యా నీవు ఇప్పుడు ఆశ్చర్యాన్ని నాకు ఇవ్వచ్చేమో, నాకు సేద తీర్చొచ్చేమో, కానీ కొంతకాలానికి నా జీవితము అంధకారమయమైపోవచ్చు. కానీ నేను వెతుకుతున్న నా ప్రియుడు నాకు సేద తీర్చడమే కాదు, కానీ తన చెంత చేర్చుకొని నా అవసరాలు తీర్చి, నా కన్నీరు తుడిచి, కారణాన్ని వెతికి కారణాన్ని తొలగించి, నన్ను కవిగిట్లో దాచి నాకు సేద తీర్చగలిగిన సమర్థమైన ఆమె. అందుకని ఈ ప్రయాస, అందుకని ఈ పరుగు అని ఆమె అతనితో చెబుతూ ఉంది. ఆయన అంటాడు, ఆయనే కాదు నీకు ఆశ్రయం, నేను ఇంకా నీకు బలమైన ఆశ్రయం చేయగలను, ఆయనకన్నా కూడా నేను బలమైన ఆశ్రయంగా నీకు నిలబడతాను, ప్రాణప్రదంగా నేను ప్రేమిస్తాను, నా వైపు తిరుగో, ఎంత ప్రయాసపడుతున్నావు, అయ్యయ్యో ఎంత బాధ ఎందుకో అంటూ ఉంటే ఆ మంటున్న మాటలు తెలుసా, అయ్యా నేను పరిగెత్తుతూ పొందుకోవాలనుకుంటున్నా నా ప్రియుడు ఎలాంటి వాడో చెప్పనా, నా ప్రియుడు ఎలాంటి వాడో చెప్పనా. నా ప్రియుడు నాకు సేవ దృశ్యమే కాదు, కానీ నా ప్రతి అక్కర తీర్చగలిగిన సమర్థుడు, నా ఆలోచన స్థిరపరచగలిగిన సమర్థుడు, నా కన్నీరు తుడిచి నాకు ఆదరణ కలిగించగలిగిన ఆదరణకర్త, నా జీవితాన్ని ఉన్నతంగా మార్చగలిగిన సమర్థుడు,
ఆయన ఎట్టివాడు చెప్పనా? పరమగీత 1వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా. నా ప్రియుడు నీవు సుందరుడవు, నా ప్రియుడా. హల్లెలూయా, హల్లెలూయా. చూడమ్మా, నా ప్రియుడా నీవు సుందరుడవు. ఏడు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేమి? వద్దులేమ్మా, 14 చదవమ్మా. సారి నేను రాసుకోవడం తప్పమ్మా. నాకు నా ప్రియుడు నాకు నా ప్రియుడు ఎక్కేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. కొట్టు చప్పట దేవుడు నామమున. అలాంటి వాడు చెప్పన నా ప్రియుడు. నేను ప్రయాసపడి పొందుతున్నవాడు. కుమారస్వామి పైకి. నేను ప్రయాసపడి పొందుతున్నవాడు ఎట్టివాడో చెప్పనా? ద్రాక్షావనములో నాటబడిన కర్పూరపు చెట్టు వంటి వాడు కాదు. కర్పూరపు పూగుత్తులు వంటి వాడు. కర్పూరపు పూగుత్తులు వంటి వాడు. నేను అనుకునేది కర్పూరం అంటే మట్టిలో నుంచో రాళ్ళలో నుంచో తీస్తారేమో. బంగారు తీసింది కర్పూరం కట్టు కదా. ఏంటో చూస్తున్నావు? వాటి ఆవిడ అల్లమాల బెల్లంగా ఉంది. బెల్లమాల పొల్లం కొడతానంటే అల్లం అట్టుంది. కర్పూరం అంటే గడ్డ కట్టుకునేటప్పుడు నేను అనుకునేవాడిని ఈ కర్పూరం అనేది ఏదో లోహంతోనో లేకుంటే భూమిలో మట్టిలో నుంచో ఎలా చేస్తారేమో అనుకున్నాను. బైబిల్ చదువుతున్నప్పుడు కర్పూరపు చెట్టు అవుతుందని నా దేవుడు నాకు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. ప్రేమను బాగా నా ప్రియుడు యజ్ఞేతి వనములో ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెంతకు చేరితే నాకు ఆశ్రయమును, ఆనందమును, ఉల్లాసమును, నా జీవితాన్ని మార్చి నా బ్రతుకుని సువాసన వెదగచల్ల జీవితంగా మార్చగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. నా బ్రతుకులో ఉన్న మలినము తొలగగలిగిన వాడు, నా జీవితంలో మస్తును తొలగించగలిగిన వాడు, నా బ్రతుకు మారి నూతన పరచగలిగిన సమర్థుడు. కర్పూరం పూగుతులతో సమానుడు. కర్పూరపు చెట్టు చూసారా లేదో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఆ చెట్టు నిండా చెట్టు ఆకు కనపడింది కానీ గుత్తులుగా పువ్వులు ఉన్నాయి. అంటే ఆయన సన్నిధికి వచ్చిన వాడికి కూడా పలబడితే మన జీవితం కలిగి ఉంటాడు. అంటే వాడు దేవుని స్తోత్రం. పలబడితే మన జీవితం కలిగి ఉంటాడు. అంటే వాడిని ఆకర్షించగలిగిన వాడు. ఆయన నీడకు నేను చేరితే నాకు ఆశ్రయం కలుగు చేసేవాడు. ఆయన నీడకు చేరిన వారికి ఉల్లాసంగా కలుగు చేయవాడు. ఆయన నీడకు నేను చేరితే ఆరోగ్యమును కలుగు చేయవాడు. ఆయన నీడకు నేను చేరితే నా చింత యావత్తు కొట్టివేసి నాకు ఆనంద అవసరమును, ఉల్లాస అవసరమును ధరింపు చేయగలిగిన వాడు నా ప్రియుడు. దేవుని స్తోత్రం. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఇది. ఇలాంటి వాడు నా ప్రియుడు. ప్రేమను వలన ఈ మాట మీకు ఎంత మాత్రం అర్థమైందో నాకు తెలియదు కానీ ఈ కర్పూరపు చెట్టుతో సమానుడిని సంఘము తన ప్రియుడైన యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉంది. ఈ సంఘం ఏం మాట్లాడతా నాకు అర్థం కావట్లేదు కానీ అలాంటి సంఘము యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నది ఏంటి అంటే, నా ప్రియుడు నా ప్రాణానికి ఆదరణ ఖర్చైన వాడు, నాకు ఆనందాన్ని కలుగు చేయవాడు, నా అవసరాన్ని తీర్చేవాడు, నా సమస్య నుంచి విడిపించి సమాధాన కలుగు చేయవాడు. ఆయన కర్పూరపు పూగుతులతో సమానుడు. ఆయన సన్నిధికి నేను చేరితే నా బ్రతుకు సువాసన కనుక మార్చబడుతుంది. పాట పాడతాం. పరిమళించెని నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించేది. ఆనందిస్తావో గూడలు పెట్టి మన కూర్చొని పరిశుద్ధాత్మలో ఆనందించేద, కృతజ్ఞ
కృతజ్ఞతార్పణలతో యేసయ్యా, మొదట మీరు పాడుకోండి. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. ఎడా పాట వరకే, ప్రవర్తనలా కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆ యెరూషలేము కుమార్తె మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా ప్రియుడు యజ్ఞేతి వనములో, ద్రాక్ష వనములోని ఖర్జూరపు పూగుత్తులతో సమానుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధికి నేను చేరగా నా చింత యావత్తు కొట్టి భయపడుతూ ఉంది. ఆ ద్రాక్షావనము ఎవరు అనగా, ఆ ద్రాక్షావనములో ఉన్న ద్రాక్ష మొక్కలు ఎవరు అనగా అది మీరై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ కర్పూరపు మొక్క ఎవరో తెలుసా? నీ వారదశలై ప్రభు అయి ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రోజు నువ్వు ఎక్కడికి వచ్చావో గుర్తిరగాలి. నిర్లక్ష్యంగా వస్తారు కొంతమంది. పోతే ఏం, పాకపోతే ఏమన్నట్టుగా, ఎప్పుడు పోతే ఏముందని అన్నట్టు భయభక్తులని జీవితం కలిగి ఉంటుంది. కానీ నిజమైన దేవుడు ప్రత్యేకించుకున్న సంఘం పరిస్థితి తెలుసా? ఎప్పుడెప్పుడు పోయి ఆయన నీడకి నేను చేరుతున్నా, నా చింత యావత్తు ఎరుగునట్లు ఆయనకి నేను కనబడుతున్నా. అందుకని ప్రభు ఒక మాట ఉంటాడు కదా, నీవు నా దగ్గరకు వచ్చి నన్ను నువ్వు వెతికిన ఎడలా నీవు నన్ను కనుగొందువు, నేను నీకు కనబరుచుకుందాను. దేవుని స్తోత్రం. అని సన్నిధికి వచ్చి వెతకాలి. ఏదో అటెండెన్స్ చేయించుకోవడానికి వస్తారు కొంతమంది, అటెండెన్స్ చేయించుకోవడానికి వస్తారు కొంతమంది. ఇది కాదని తప్పు. నీవు ఆయన సన్నిధికి ఎందుకు రావాలో తెలుసా? నీ సమస్య యావత్తు చెప్పుకొని, నీ సమస్య తొలగించుకొని సమాధానముతో నింపబడడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క సహోదరి చెప్తూ ఉంది, నా ప్రియుడు అతి సుందరుడు, యజ్ఞేతి ద్రాక్షావనములోని. ఈ యజ్ఞేతి అనగా ఏమండి? ఒక అరణ్యం. ఏంటి అరణ్యం అంటే? యోధా దేశములో ఉన్న ఒక అరణ్యం. అరణ్యములో, ఈ లోకమనే అరణ్యములో నిన్ను ప్రత్యేకించుకొని నా ప్రభు ఆయన మందిరములో నిన్ను నాటుకున్నాడు ద్రాక్షావనములాగా. ఏ స్థితి కలిగి ఉన్నాం ఈరోజు? మందమతి కలిగి ఉన్నాం. దేవుని మాట వింటున్నావే కానీ ఆ మాధుర్యాన్ని గ్రహించని పనికి మారిన మనసు కలిగి ఉన్నాం. అందుకని చప్పట్లన్నప్పుడు టప్పు టప్పు టప్పును కొడుతున్నాం. మాటకు అర్థం చేయట్లేదు. ప్రభా, ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాటలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి జ్ఞానముతో నింపు ప్రభని. ఎంతమంది అండి ఉదయకాలంలో వచ్చి ప్రార్థన చేసిన మొక్కాలు ఈరోజు క్రైస్తవులుగా చెప్పుకోవడం క్రైస్తవులండి. క్రియల్లో లేదు మన బ్రతుకో, క్రియల్లో లేదు బ్రతుకు. డ్రమ్ము కొట్టాలి, పాట పాడాలి, అప్పుడు పరిగెత్తారు. నేను పాడతా, నేను పాడతా అంట. పాడటం గొప్ప కాదు. నీ పాటలు మార్చుకొని ఇక్కడికి వస్తే ప్రభు పరవశిస్తాడని చూసి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఆ ద్రాక్షావనం అనగా ఎవరో కాదండి, నీవు కూర్చున్న మందిరమే ద్రాక్షావనం. ఆ ద్రాక్షావనంలో ఉన్న మొక్కలు ఎవరో కాదండి, నీవే ఆయన నాటిన మొక్క అయి ఉండాలి. నీ బతుకులు తెల్లారిపోను. నీవే ఆ మొక్క అయినట్టు. నేనంత ధన్యుడిని చప్పట్లు కొట్టాలి. కొట్టా చప్పట్లు లేకపోతే మొక్కానికి వేసి కొట్టుకోండి. జ్ఞానం ఉందా లేదా మీకు? నిజంగా ఆ క్రైస్తులేనా కాదా? ఆయన మాట నీకు అర్థమవుతుందా లేదా? చెవులు ఏమైనా శేషాన్ని ఎవరు పోసారా? లేకపోతే వాడు పోసి ఉంటాడు. ఎవడాడు? బాగా తెలుసుకుంటామా? దేవుని స్తోత్రం. ప్రేమని వల్ల ఈరోజు ఆ యజ్ఞేతి వనము అనగా నువ్వు కూర్చున్న మందిరమే. ఆ వనములో ఉన్న ద్రాక్ష మొక్క అనగా ఎవరంటే దేవుని వాక్యం మొదలు నాటబడ్డ నీవే. దేవుని యొక్క వాక్యం ద్వారా ఓ కొత్త పేరు కలిగి బ్రతుకుతున్న నీవే. యజ్ఞేతి వనములో ఉన్న ద్రాక్ష మొక్కవి. ఆ మొక్కనికి నేను పోసేది నా యేసయ్య మాట. ఫలభరిత మన జీవితం జీవించడానికి ఆయన వాక్యమని నేను నీ బ్రతుకు పోయికపోతే ఎంతవరకు నువ్వు బ్రతికేవాడివి కాదు. ఎంతవరకు బ్రతుకున్నబట్టి కారణం ఏంటి తెలుసా? ఆయన వాక్యము జీవధారలుగా నీ బ్రతుకుని నడుపుతూ ఉంది కనుక నీ బ్రతుకు నూతన పరచబడుతూ ఉంది. ప్రేమను వల్ల
ఆ ద్రాక్షావనములో ఉన్న కర్పూరపు చెట్టు పరిస్థితి ఏంటో తెలుసా? అది పూత పోస్తుంది. కాయలు కాసినప్పుడు అవి పచ్చగానే కనబడతాయి. గమనించండి. మీ అంతమంది చూసారు నాకు తెలియదు, కానీ ఖర్జూరపు కాయ, ఒలివ కాయలు ఎవరు చూసారా? ఒలివ కాయ చూడదా? ఒలివ కాయ ఎలాగైతే ఉంటుందో, ఇంకొక మాట చెప్పనా, ఆ కొండ కాలేకాయ ఎంతమంది చూశారు? పెద్ద కాయ, మార్కెట్లో నెట్టుడు బళ్ళు మీద పెట్టి కూడా అమ్ముతున్న పెద్ద కలేకాయ. వాటికన్నా ఇంకొంచెం సైజు ఉంటుంది ఒలివ కాయ. అదే ఆకారంలో ఉంటుంది కర్పూరపు కాయ కూడా, ఆ సైజు ఉంటుంది. ప్రేమని బల్లగా అది బాగా పండిన తర్వాత దాని రూపం ఎలా ఉంటుంది తెలుసా? నల్లగైపోతుంది, నల్లగా ఉంటుంది ఆ కాయ. దాన్ని చూస్తే ఆకర్షణ కనబడదు, జాగ్రత్తగా వినాలి. దానికి ఆకర్షణ అనేది ఉండదు. బాగా బలించి బాగా మాగిన తర్వాత ఆ కాయ రూపమే మారిపోతుంది, నల్లగా తయారైపోతుంది. ప్రేమని వల్ల ఆ కాయ తీసుకొచ్చి పగల కొడితే ఆ నలుపు లోపల తెల్లని కర్పూరపు వండలు కనబడతాయి. అలాగా నీ బ్రతుకు మారి సువాసనగా ఈరోజు ఒకడు కూడా చెప్పుకొచ్చాడు. ఆడంటాడు, ఈ నల్ల పుస్తకంలో ఏముంది, నల్ల పుస్తకంలో ఏముంది అని మీరు చాలా మంది వింటుంటారు. ఫేస్బుక్లో ఉన్నాడు మా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి. నల్ల బుక్కులో ఏముంది, నల్ల బుక్కులో ఏముందంటే నల్ల బుక్కు తెలిస్తే నీ బతుకులో నల్లతనం ఎన్నో కనపడుతుంది. దేవుని స్తోత్రం. దాన్ని తెరవాలి, తెలిస్తేనే కనపడుతుంది. అలాగే ఈ కర్పూరపు చెట్టుకున్న కాయలు చాలా చిక్కదనంగా ఉంటాయి, కానీ అవి నల్లగా ఉంటాయి. అవి కోసి వాటిని మంచిగా పగలగొట్టినప్పుడు దాని నుంచి చాలా తెల్లదనంగా కర్పూరపు ఉండలు బయటకు వస్తాయి. ఈరోజు చీకటి బ్రతుకుగా ఉన్న నీ బ్రతుకు దేవునిలో నాటపడ్డాం. దేవుళ్ళు నాటపడ్డ నీ బ్రతుకు ఆ ఖర్జూరపు పూగుత్తులు లాంటి నీ ప్రియుడు మాటను విన్నప్పుడు అంధకారములోను చీకటి ఛాయల్లోనూ మరణ ఛాయలను బ్రతుకుతున్న నీ బ్రతుకు చల్లదనంగా నూతన పరచబడి నవనూతన మన జీవితాన్ని కలుగు చేసే స్థితిని నీ కలుగు చేయనట్టుగా నీ చీకటి బ్రతుకును తొలగిస్తాడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీడకు చేరితే, ఆయన నీడకు నువ్వు చేరితే నీ యొక్క ఆయాసకరమైన జీవితము సేద తీర్చబడుతుంది. ఆయాసకరమైన జీవితము సేద తీర్చబడుతుంది. ఎక్కువగా ఈ చెట్లు ఎలాగా ఎక్కడ మోస్తాయి చేస్తాం? ఒక ఎరాళ్ళలోనో ఒక మైదానపు స్థలాల్లోనో మొలుస్తాయి. వీటికి నీరు లేకపోయినా అవి వాడబారక తన కాలువలో చాలా జాగ్రత్తగా ఆకు ఇచ్చి అనేక మందికి సేద తెచ్చే చెట్టుగా చిక్కగా చాలా ఎత్తుని పెరిగి చిక్కదనంగా నీడ కలిగి ఉంటుంది. బాటసార్లు యావత్తు కూడా ఆ చెట్టుని వెతికి ఆ చెట్టు కిందకి రావడానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? ఆ చెట్టు నీడనివ్వడమే కాదు, కానీ బహు సువాసన కలుగు చేస్తుంది. దేవిస్తుంది. మామూలుగా ఆ ఖర్జూరపు చెట్టు, ఆ కర్పూరపు చెట్టు యొక్క స్థితి ఏంటంటే నీడ చాలా చిక్కదనంగా ఉంటుంది, వడలేని ఎండ, వడలేని నీడ. ఆ నీడకు వచ్చితే నీకు సేద తీర్చడమే కాదు, కానీ నీ యొక్క జీవితానికి ఉల్లాసాన్ని కడుగునట్టుగా సువాసన వెదజల్లుతుంది. చూడండి ప్రియమైన వాళ్ళను, నా ప్రియుడు అలాంటి వాడు. నా ప్రియుడి దగ్గరికి చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉల్లసించే జీవితాన్ని కలుగు చేస్తాడు. అందుకని భక్తుడు పాట రాస్తాడు. ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గాను, ఉత్సహించు పెదవులతో నా నోరు చేసేను గాను, నీ రెక్కల చాటున చలనన్నది నా ప్రాణం.
శరణన్నది నా ప్రాణం దేవా నా దేవుడవు నీవే నీకువని నిన్ను వెదకును నీ పదము ప్రభావమును నీరెంతో చెతుకున్నాను దేవా నా దేవుడవు నీవే నీకువని నిన్ను వెదకును నీరు నీది దేశముందు దప్పికొన్నది నా ప్రాణం. నా వైపు చూస్తూ కొట్టండి. ఈ పాటకు అర్థం ఏంటి తెలుసా? ఒకనాడు సహోదరుడా నీరు లేక నా బ్రతుకు తప్పించిపోతూ నీటి ఓట కొరకు ఎదురు చూస్తూ ఉంటే నా ప్రభు నా ముందు నీటి ఓటై ప్రవహించాడు. నాకు సంతోషించడానికి నీటి ఓటై ప్రవహించాడు. ఒకనాడు నీరు లేని జీవితంలో పరితపిస్తూ ఉన్నాను. ఆదరణ లేని జీవితము, చనిపోతానేమన్న బ్రతుకు ఆదరణ కరువైపోయింది. ఎవడు కూడా ఆదరించిన జీవితమైంది. కానీ నా ప్రభు నీరు లేని దేశమందు దప్పికొన్నది నా ప్రాణం. నీరు లేని దేశమందు దప్పికొన్నది నా ప్రాణం. నీరెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం. నీరెక్కల చాటునా శరణన్నది నా ప్రాణం. దేవా నా దేవుడవు నీవే నీకువని నిన్ను వెదకును నీ బలము ప్రభావమును నీరెంతో చెతుకున్నాను దేవా. ఇలాంటి వాడిని నా ప్రియుడు సమస్యలు పోతున్న జీవితాన్ని తన కౌగిట్లో దాచి ఆదరించగలిగిన సమర్థుడు. తన నీడక వచ్చిన వారిని ఎన్నడూ కూడా త్రోసివేసేవాడు కాదు. నీవు నా సొత్తు కాదు, నిన్నెప్పుడు నేను ఎనగలేదు అనలేదు. ఆయన దగ్గరకు వచ్చిన ఎలాంటి పాపిని నా ప్రేమించి పాపం నుంచి విడిపించగలిగిన విమోచకుడు నా ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వాడు నా ప్రియుడు. ఆయన నీడకొచ్చిన ఎవరిని కూడా త్రోసివేయటకు అన్యాయస్తుడు కాదు. ఆయన దగ్గరకు వస్తే తన ప్రాణంగా ప్రేమించి, ప్రాణము పోవునంతగా ప్రేమించి నీకు ప్రాణభిక్ష కలిగిన స్థితి కలిగించే సమర్థుడు నా దేవుడు. అలాంటి వాడు నా ప్రాణప్రియుడు అని చెబుతూ ఉంటే నేను కూడా నీకు పడలేకుండా ఎండనివ్వగలను. నా నీడ చూడు ఎలాగుంటుందో గమనిస్తే ఒక దైవ సేవకుడు చెప్తూ వచ్చిన వాక్యంలో ఒక మాట అంటే, ఎడారుల ప్రాంతాలట, నా వైపు చూడాలి, నీ ఎడారుల ప్రాంతాల్లో కూడాట ఈ కర్పూరపు చెట్టు లాగానే ఒక వ్యక్తి కూడా నీడనిస్తాడట. ఎందుకు తెలుసా? ఎందాం ఆ ఎడారిలో తిరుగుతున్న సర్పాలు
ఆహారం వెతుకుతూ ఉంటే ఆహారం చిక్కని ఆ స్థలాల్లో ఏమిటి ఘట సర్పాలు ఉంటాయి కదా, అవి పడగ విప్పి అలాగ కదలకుండా అలాగే ఉంటాయట. పడగ విప్పితే పడగ నీడ ఎక్కడ పొడ కూడా లేకుండా ఉంటుంది కదా, ఆ నీడ చూసి అక్కడక్కడ కొన్ని చిన్న జంతువులట, చిన్న జంతువులు కప్పలు అలాంటివి, అయ్యి బాబు ఈ ఎండకు చచ్చిపోయేటట్టున్నాము అని చెప్పేసి పడగ నీడకు వచ్చి అలాగ చూసి షబ్బా చల్లగా ఉంది. ఎక్కడ? టీవీ కాడ. షబ్బా ఈ ఊరికి తెలియకుండా వచ్చేసే సినిమాలకి దేవుని స్తోత్రం. షబ్బా ఈ ఊరికి తెలియకుండా వచ్చేసా చల్లన పార్క్కి దేవుని స్తోత్రం. ఏమైందన్నా మీ పాటికి మీరు అంటారు. వాడిని అలా చేస్తే అట్టమ్మా వాటి సైడ్ చూసుకొని జరిగిపోతుంది, కానీ దేవుడిపై చూసేటట్లేరు. మోషేని కన్నదమ్మ తల్లి చాలా సుందరుడు, చాలా అందగాడు. మోషేని చూసి వీడిని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలనుకుంది. ఎలాగైనా సరే బ్రతికించుకోవాలనుకున్న ఆమె 3 నెలలు జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత పెంచలేక ప్రభు చిత్తానికి ఆ బిడ్డను విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం. మన మటుకు ప్రభువునే పెంచం కానీ మన ఇష్టానుసారంగా పెంచడం లాస్ట్కి గబ్బోళ్ళు అయిపోతారు బిడ్డలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మటుకు బాగుంటుంది, పిల్లకాయలు నవ్వుతున్నాయి శాస్త్రంగా, తర్వాతే వేదన. మంచిది ప్రేమని బదులు ఆ ఎడారిలో ఉన్న సర్పాలు అలాగ పడగ విప్పి నీడను కలుగు చేస్తాయట. ఆ నీడన అబ్బో ఏడో నీడ ఉన్నట్టుంది, అక్కడ పోతే కొంచెం సేల తెచ్చుకోవడం చెప్పేసి ఆ ఇసుక ప్రాంతంలో తిరిగి కప్పలు నీడ వెతుక్కుంటూ ఆ నీడకు వచ్చిన తర్వాత కొంచెం తర్వాత అలాగ చూసి అమాంతంగా దానిని మింగి అంటది. నీవు కూడా టీవీ కాడ కూర్చున్నప్పుడు అబ్బా భలే ఉంది అనుకుంటున్నావు, వాడు మింగుతాడు. ఎవరికి తెలియకుండా సినిమా హాల్లో కూర్చొని అబ్బా సల్లంగా దేశే అని నువ్వు అనుకున్నావు, కానీ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? వాడికి పడగకి అందన్నావు, మింగేసేయండి నిన్ను. దేవుని స్తోత్రం. మళ్ళీ అబ్బా ఆదివారం పిల్లకాయలు పోడు తట్టుకోలేక ఈ మనిషి పోడు తట్టుకోలేక వాడికి తీసిపోయాడు చిల్డ్రన్ పార్క్కి. ఈ పిల్లవాడిని చేసుకుని పోయి అబ్బా మనసులో అనుకోండి, ఈ మనిషి నేను ఇప్పుడు అనుకున్నా చిల్డ్రన్ పార్క్ భలే ఉంటుంది తోగొచ్చు అని చెప్పినప్పుడు నేను మనసులో అనుకున్నా, ఎట్లా నా బిడ్డ ద్వారా అబ్బా నా బిడ్డ ద్వారా వచ్చేసా అని నువ్వు అనుకున్నావు. ఎక్కడికి వచ్చావు తెలుసా? వాడు పడగ నీడకు వచ్చేసావు. నువ్వే కాదు నీ పిల్లకాయలు కూడా ఆడే చూస్తారు. మమ్మీ అలా వాళ్ళు ఎత్తడానికి ఇచ్చుకుంటున్నారు. ఎవరోళ్ళు చెట్టు కింద కూర్చొని పెడతారు, ఒక బోడి తలకయోడు ఒక జాడాగా. దేవుని స్తోత్రం. వీళ్ళతో గిల్లుకుంటే మమ్మీ వాళ్ళిద్దరు ఎందుకు ఇచ్చుకుంటున్నారు? అది కాదే నువ్వు నలుక దాంట్లో నీకు మరి అది బాధుడు అది చూడండి. కాదు మమ్మీ ఆయనకి ఇస్తాడు అంటుంది. ఎందుకని ఈయన్ని కూడా ఎడ తీసుకుపోయి ఇప్పుడు వాడు నా పడగని ఎడకి తీసుకుపోయింది. ఒకరోజు ఈయన కూడా మింగి అసలు ఏమి స్తోత్రం. యేసయ్య నీడకు వస్తే ఆ బిడ్డలకు కాదు కదా నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. కనుక ప్రియమైన వాడు కూడా నీకు ఆశ్రయాన్ని చూపిస్తాడు, బంగారం చూపిస్తాడు, డబ్బు చూపిస్తాడు, బ్యాంకులో బ్యాలెన్స్లు చూపిస్తాడు, బంగారాలు చూపిస్తాడు, రకరకాలైన వాటిని చూపించి నా నీడకి రమ్మంటాడు. ఎంతో మంది పరిగెత్తుతారు, పరిగెత్తిన వెంటనే ఏమవుతుందో తెలుసా? ఆలౌట్ మింగినోడే వాడు. దేవుని స్తోత్రం. ఎందుకని ఇప్పటి వరకు మేము బతుకున్నావన్న మాటే, కానీ నువ్వు మృతుడివే. చివరి వాక్యం అంటున్న ప్రకటన గ్రంథంలో నువ్వు బ్రతుకున్నావన్న మాటే, కానీ నువ్వు మృతుడివే. ఎవరి నీడకు వచ్చినావో తెలుసా? అపవాది నీడకు వచ్చినావు. ఎప్పుడు మింగుతాడో తెలీదు. ఆడి మింగిని నీడకు ఎక్కతాడో తెలుసా? ఎక్కడికి ఎక్కుతాడు చెప్పండి? అయినా కూడా మనం అక్కడి నుంచి ఇక్కడికి బయట రాదు కదా. దేవుని స్తోత్రం. అగ్నిలో కక్కేస్తాడని చెప్పి తెలుసు, కానీ బయటికి మటుకు రాము. ఎంత మంచి వాడమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడే ఉంటాం. బాగుంది ఇక్కడ చల్లగా ఉంది.
ఇది కూడా తప్పేనా పాస్టర్ గారు? మరి మీరు వింటారు మా టీవీ చూడకుండా ఏ ఎదవ ఉంటాడు చూసి కూడా పొలం ఎదవని నేను చెప్తా. దేవుని స్తోత్రం. మళ్ళీ ఏం కమ్మగలరా? నేను కూడా చూసేవాళ్ళం కదా అన్నట్టుంది. అందుకే మా వాడు అక్కడే చాలేలు అని కొరవాళ్ళంతా సాళ్ళే అయ్యాని వీళ్ళు ఉంటుంటారు. మా వాడు అక్కడే ఇచ్చాడు అల్లు అని. దేవుని స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు సంఘం అనే నీవు ఎవరిని వెతుకుతున్నావు ఒకసారి ఆలోచించాలి. ఆ స్త్రీ చెప్తుంది, దేవునిచే ప్రత్యేకించబడిన స్త్రీ, దేవుని కొరకు ప్రయాసపడుతున్న స్త్రీ, దేవుని మాట కొరకు నిరీక్షించి మీలాగా పరిగెత్తున్న స్త్రీ. దేవుని స్తోత్రం. తొందరగా వస్తారు కదా, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తారు మీరు. దేవుని స్తోత్రం. అలాగా లేదా పరుగు నేను తప్పిపోకుండా ఉండినట్లు, మార్గము విడిచి తిరగకుండా ఉండినట్లు మార్గమైన నా ప్రభు దగ్గరికి పరిగెత్తుతూ ఉంటే వీడు మధ్యలో ఆపాడు. సారీ అమ్మా, పెద్ద వ్యక్తి నీక, మా తాతల కాడి నుంచి మా ముత్తాతల కాడి నుంచి మేమంతా క్రైస్తువులు వెంటి ఈ మాటకి నేను ఒక మాట చెప్తా. నీ తాత నెయ్యి తాగాడు, నీ మూతి వాసన చూసి వాడు తాగిన వాసన నీ కాడ వస్తుందా? చాలా మంది చెప్తారు నా కాడికి వచ్చి. నేను ఒక ఇంటికి పోయాం, మా వాడికి రాలేదు, నేను ప్రార్థన చేయకపోయా. నా బిడ్డ పంపించింది, మా గౌతి మీ బిడ్డ. ఆడకపోతే వాళ్ళమ్మ చెప్తా ఉంటే వాళ్ళమ్మలే ముందు పెద్ద కట్ట సర్పం. నాకు ప్రవచనం అయ్యా, నాకు దర్శనాలు అయ్యానది. నాస్తో చెప్పాను, నీ ముఖం దర్శనాలు కాదు, నిన్ను భ్రమ పెట్టి ఆత్మ భ్రమలో నడిపించి నీ బిడ్డల జీవితాలు నాశనం చేసావంటే అవునా కాదో చెప్పంటే ఆ అమ్మాయి అంటుంది అవునయ్య గారు, ఆమెను చేసిన పనులే. దేవుని స్తోత్రం. కొడుకు గురించి ప్రార్థన చేయాలంట, తాగొస్తుంది అంటాడంట. దేవుని స్తోత్రం. అది కూడా కారణం నువ్వేంటి? అదేంటయ్యానది. అవును, వాడిని గాలోడు పెంచినట్టు పెంచేవే కానీ దేవుళ్ళో పెంచలేదు కదా. మీ తాతల కాడి నుంచి క్రైస్తవులంట. మూతి వాసన చూస్తే క్రైస్తవుల వాసన గారడం ఆ మనిషికి. ప్రేమల వల్ల వాళ్ళ ఇంట్లో పరిశుద్ధత అనేది కానీ ప్రార్థనా జీవితం అనేది కాదు లేదు. కనుకనే వాళ్ళ కుటుంబంలో భయంకరమైన శ్రమలు, వివాహాలైన కూడా ఎవరికెవరికి సంబంధాలు లేవు అక్కడ. ఎందుకో తెలుసా? అసమాధానం కలిగించి అపవాది ఆ కుటుంబంలో క్రియ చేస్తుంటే అన్నది నాకు దర్శనాలు ఉన్నాయి, నాకు అవన్నా ఇవన్నా అన్నది. చివరికి ఏమన్నా తెలుసా? పాస్టర్ గారు, నా కూతురు బతుకు చేసి సెట్ అయిపోయింది, నా కొడుకు చేసి సెట్ అయిపోయాడు. డైరెక్ట్గా వాళ్ళు వినాలి ఈ మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరికి భయపడను, నా దేవుడికి తప్పక. దేవుని స్తోత్రం. ఆ మాటది నా కూతురు పరిస్థితి అయిపోయింది. మొత్తానికి కారణం నువ్వే. టోటల్గా నీ బతుకు కొల్లేరవడానికి గల కారణం నువ్వే. నువ్వు అనుకున్నావు నేను ప్రార్థన చేస్తే నాకు దర్శనాలు వస్తున్నాయి అని చెప్పి. దర్శనాలు కలిగింది యేసు ప్రభు వల్ల కాదు, అపవాది వల్ల వచ్చింది నీకు దర్శనాలు. భ్రమ పెట్టు ఆత్మతోనూ భ్రమలో చేయి. ఆ అమ్మాయి వద్దు 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 పెళ్ళి అంటున్నా కూడా సూటు బూట్ వేసుకుని ఎదురుగా నిలబడేటప్పటికి ఈడే కావాలనుకుందంట. ఆ నిజి చేసింది 4 రోజులకి వాడు ట్రూర్ అన్నాడు. ఈరోజు ఏమైపోయింది తెలుసా? ఆమె దర్శనం నిరర్ధకమైంది. వాళ్ళ ఆయన చూసి ఇంకొక లోపం, ఆయన కమ్యూనిస్ట్ నాయకుడట. నేను తావరమడుగులో ఉన్నాను, నేను చూశాను అక్కడ అన్నాను. నేను చాలాసార్లు చూశాను. వెంటనే చెప్తే అన్నాడు. ఎక్కడ చూస్తే నిన్నన్నా నేను తావరమడుగులో ఉన్నాను అన్నప్పుడు తర్వాత నాకు అర్థమైంది. ఆయన ఏ పాస్టర్ నమ్మడంట. ఆ పాస్టర్ వాళ్ళు ఊరికి పోతే తను కొట్టినా పర్వాలేదు. ఏ పాస్టర్ నమ్మడంట ఆ పాస్టర్. ఏంటంటే ఆడెవడో చూసినట్టు 10 మందిలోని వాళ్ళ బంధువే, పక్కనే మందిరం ఉంది. ఆడు మోసం చేశాడయ్యా అన్నాడు పాస్టర్. మళ్ళా ఆడెప్పుడైతే మోసం చేశాడో పాస్టర్ మొక్కలో మోసగాళ్ళే కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ మంచిది కదండి. వాళ్ళనైతే మావాడు మనం చెప్తున్నాడు రివాల్వర్గా నుంచి షూట్ చేస్తామని. ఏమైనా వల్లరా నిజంగా కూడా అలాంటి వారు కూడా ఉన్నారంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు గుర్తెరగాల్సిన విషయం ఏంటి తెలుసా? పాపిని సైతం ప్రేమించగలిగిన యజ్ఞేదు వనములోని కర్పూరపు పువ్వుతుల వంటి వాడు నా ప్రియుడు. కొట్టు చప్పట్ల. అలాంటి ప్రేమికుడు నా ప్రియుడు. ఎలాంటి వాడినా నా ప్రేమిస్తాడు, ఎలాంటి వాడినా ప్రేమించగలడు. ఒక ఆయన అంటాడు,
ఎప్పుడు ప్రార్థన కలిగి ఉంటాను సార్ అని వీటి ప్రవర్తన మడుగు మార్పు ఉండదు. ఎప్పుడు ప్రార్థన కలిగి ఉంటాను సార్ నేను అంటాడు. వీడికి సరైన ప్రవర్తన ఉండదు. అయినా కూడా వీడు మోసపు మాటలు మాట్లాడుతున్నా దేవుడు మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఒక రోజుకి నా రక్షణ వీడికి అనుకుంటాడేమన్న ఆశతో నీకును తన జీవితాన్ని పంచుతూ ఉంటాడు. కోటి చప్పట్ల. అంత రంగంలోనికి వెళితే, అంత రంగంలో ఉన్న ఆలోచన ఎరిగితే నీ ప్రార్థన దేవుడు అంగీకారంగా ఉందో లేదో అర్థమైపోతుంది. ప్రేమిని వాళ్ళ ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ సంగమని ఆ స్త్రీ అంటుంది, కాస్త ఆగు అని వాడంటూ ఉంటే ఆగను. ఆగితే నీ వల్ల జరిగే పరిమాణం ఏంటో నాకు తెలుసు. ఎందుకో తెలుసా? నా ప్రభు చెప్పిన మాట ప్రకారం నేను అడుగు వేయడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రభు అంటాడు, ఈ లోకంలో తిరుగుతున్నాం, ఈ అరణ్యంలో సంచరిస్తున్నాం, ఈ అరణ్యంలో అనేక ఆపదలు నీకు తగులుతాయి. కాబట్టి పాము వలె వివేకమా? పాము వలె వివేకమా? ఇంటికి నేను వాక్యమే చెప్పాను, నాకు అర్థం కాదు. పాము వలె యుక్తి కలిగి, పావురం వలె వివేకము కలిగి. దేవుని స్తోత్రం. తప్పేది చదువుకున్నాను, వీళ్ళు సీరియస్ భయం వేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాము వలె యుక్తి. ఎందుకో తెలుసా? ఎవడన్నా కొడతాడని చెప్పి కర్ర తీసుకెళ్తా, అరే కలరైందంటే వాడికి ఎంత తెలుసు, కానీ చిన్న పొలం దాని కిందకి వెళితే దాన్ని కనుక్కోదు. యుక్తి, వివేచన. పాడబడతాం కదా, ఆకాశ గగనాలను విహరిస్తున్న పతంగం, గాలిపటం కాదు, విహరిస్తున్న పావురం. పావురం అంటే కొన్నిటికి చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? అమాంతంగా తెలియచ్చు. దానికి పిచ్చడదు కాబట్టి అమాంతంగా తెలియచ్చు. కాబట్టి దానిని వెతుకుతూ ఉంటాయి. డేగ కానీ గ్రద్ద కానీ అమాంతం వాడిని వెతుకుతూ ఉన్నప్పుడు అది వివేచనతో తిరుగుతూ ఉంటుంది. ఆకాశ గగనాలు తిరుగుతూ కూడా అలాగ వివేచనతో ఎదుగుతుంది. ఎందుకో తెలుసా? నేను సంచరిస్తూ ఉంటే ఆపద నన్ను పొంచి ఉంటుంది. నాకు తెలుసా? ఈరోజు పావురం వలె నిష్కపటమైన జీవితం నేను కలిగి ఉన్నాను. ప్రభు ఎందుకన్నాడు తెలుసా? నువ్వు అపాయకరమైన జనాల్లో, అపాయకరమైన స్థలంలో సంచరిస్తున్నావు కాబట్టి నీ బ్రతుకు మారి నూతన పరచబడాలంటే వివేచన కలిగి, ఎవడ నీడకి చేరితే నేను భద్రపరచబడతానో ఆ నీడకి నువ్వు వెళ్ళాలని ప్రభు మాట సెలవిస్తుంది. ఈ పావురం పైన ఎగురుతూ ఉంటుంది. దానికి ఆపద ఉంది, గద్ద కనపడింది, డేగ కనపడింది అని ఎప్పుడైతే తెలుసుకుందనుకో, ఒక్కసారిగా ఎగురుతున్న ఈ రెండు లెక్కలు ముడిచిందనుకో, ఎగరవేసిన యజమాని దగ్గర గుడిచి పడిపోతాయి. గద్ద కాదు కదా, దాని బాబు కూడా పట్టుకోలేదు. ఎందుకో తెలుసా? నిష్కపటమైన మనసు కలిగి, వివేచన కలిగి ఉన్న ఆ పావురము వివేచన ప్రకారము ఆపదను తప్పించుకొని తన యజమాని దగ్గరికి పరిగిస్తుంది. కాబట్టి ఆపద కాలంలో ఉన్నవన్న ఆపద నుంచి తప్పించబడాలంటే, ఆపద నుంచి ఆదుకొని ఆపద్బాంధవుడైన నా ప్రభు నీడకి నువ్వు రావాలి. కనుక బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చేతులు జోడిస్తూ ఉన్నావు. ఎలాంటి జీవితమే కలిగి ఉన్నావు? అవంటుంది నీ నీడ ఒకరోజు నాకు ఆపద కలుగు చేస్తుంది. నీ ఆకాశము ఒక రోజుకి నన్ను అమాంతంగా చీకట్లో త్రోసి వేస్తుంది అంటే అది అంటది. చూద్దాం, ఇచ్చిన మాట చదివించి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం. ఇర్మియా, నేను అపవిత్రత నొందినను అపవిత్రత నొందిన దానను కాను. నీకు 4 తోపుడు పట్టాలి. దేవుని స్తోత్రం. ఆయన కాడికి తీసుకో, నర్సింగ్ కాడికి తీసుకోని. ఇప్పుడు చదువు నైనా. నేను అపవిత్రత నొందిన దానను కాను. నాలో ఏ పాపము తెలియదు, నాకు పాపమే తెలియదు. కొంతమంది అపవాది క్రియలు కలిగిన మాట్లాడే మాటలు నాకు తెలిసి ఇప్పటి వరకు నేను పాపం చేశాను.
ఏమి సాత్రం కదా, ఎంత గొప్పవాళ్ళు. నాకు తెలిసి అమ్మా ఆ ఎమ్మి చెప్తుంది, ఎమ్మి నాకు తెలిసి అమ్మా నేను ఇప్పటికి పాపం అనేది నాకు తెలియదు. నా నోటి కూడా అమ్మా ఒకరి గురించి నేను మాట్లాడారు అమ్మా. మా ఆమె నన్ను అడిగితే నేను అక్కడ నిలబడుకొని ఏమ్మా ఇలాగన్నామంటే అయ్యే కొత్తరా నేను ఈ ఊరిని గురించి కూడా మాట్లాడిన పాస్టర్ గారు, నేను అలాగన్న పాస్టర్ గారు అక్కడ జోలికే బాను ఇంట్లో వాళ్ళ గురించే కథలుగా చెప్తుంటుంది అమ్మ. ఇంట్లో వాళ్ళ గురించే కథలుగా చెప్తుంటుందండి. నేను నోరు తెరిస్తే ఆమె ఈ డాడ్ ఉండదు, పోయి గంగాళ గాథలు చూపి చేసిపోద్ది. ఆమె చెప్తుంది నేను ఒకరి గురించి మాట్లాడదాన్ని కాదు పాస్టర్ గారు, నీకు ఎవరో చెప్పుకుంటారు నా మీద కోపం ఉంటావు. నేను ఒకటి అన్నాను, ఎవరో చెప్తే నమ్మడం కాదు, కానీ నువ్వు మాట్లాడుతుంటే విన్నానంటే అవ్వపోతరా నేను ఒకటిగా అలాగ మాట్లాడు పాస్టర్ గారు, నోరు తీసే ఊళ్ళో గురించి మాట్లాడే పాస్టర్ మామి నాకు ఆ మాటలే వచ్చి వేరే మాట్లాడరావు. దీన్ని సార్ చేశాను నన్ను. ఊరోళ్ళ గురించే మాట్లాడదు ఆ మాస్టర్ ఆ అమ్మ, ఊరోళ్ళ గురించే మాట్లాడుతుంది. కానీ ఏమంటే ఆమె చెప్తుంది ఒక్కరి జోలికే నేను మాట్లాడు పాస్టర్ గారు, అక్కడితో నాకేం పని పాస్టర్ గారు, నా సంగతి నీకు తెలియదేమో. ఎందుకు తెలీదు? కథలుగా నా పూరి పాకున్నప్పుడు కూర్చొని చెప్తా ఉంటే నేను ఒక కరుపు పరిచా, నేను ఓపిక లేదు నాకు నీ మాట్లాడడానికి పో బయటకన్నా. అప్పటి నుంచి ఇప్పుడు లోపల ఆమె చెప్తుంది నేను అపవిత్రమైన మాటలు మాట్లాడే పెదవులు కలిగిన దాన్ని కాను. ఈ ఇంటికి పోయి ఆ ఇంటికి, ఆ ఇంటికాడ పోయి ఈ ఇంటికి, ఇక్కడ రాయితికి పోయి ఆ కొండలో చేసి, ఆ కొండ రాయితికి ఈ కొండలో చేసి తగులు పడ్డ తర్వాత రగులుతుంది మగిలిపోదా ఉష్ ఉష్ అనుకుంటుంది ఈ మనిషి. అంటే ఇంకా తగులుకు మనం ఓదడం అన్నమాట. చదువునైనా నేను అపవిత్రత నొందినాన్ని అబ్బా నువ్వు ఎట్టనుకుందు నువ్వు ఏమి చేసి త్రోసివేయబడ్డావు ఒక్కసారి వెలిగి తిరిగి చూసుకో. నువ్వు ఏం చేసి దేవుని సముఖంలో ఉంటూ త్రోసివేయబడ్డావో, త్రోసివేయబడ్డ నీ బ్రతుకు దేవుని యొక్క స్వరూపములోకి రాబోతున్న వారిని త్రోసివేయడానికి నీవు పడగ విప్పి పాడుతున్నా నటన సోచదానివని నాకు తెలియదా? సంఘం అంటుంది. ఎవరా సంఘము? దేవుని వాక్యము ద్వారా బలపరచబడ్డ సంఘము. నువ్వు కాదు నా దేవుని స్తోత్రం. దేవుని వాక్యము ద్వారా బలపరచబడిన సంఘము. ఆమె రామేరం చూపు కూర్చున్నా ఎప్పుడు చూసినా మందిరి కాడికి పోతావా, ఆ పాస గాడికి పొంగలేదా, నీ ఇక్కడ పొంగలేదా, సేఫ్ ఆడింటుంటావా అన్నప్పుడు నిజమే కదా చెప్పక్క అంటే షాటలాగా వచ్చేస్తుంది చెవు. అయినా కూడా రక్తం వస్తుంది, అదని వదులుకో మనం. కాడిన పర్వాలేదు తుడిచి ఆ చెప్పు అంటాం. దేవుని మాటలు వినడానికి మటుకు శివోకం, కానీ ఊళ్ళోడు మాటలు వినడానికి మటుకు కమ్మగా ఉంటుంది. అందుకని అన్నాడు కదా అపోస్తుల పౌలు, ఈ దురదృష్టములు కలవాని ఊళ్ళోడు మాటలు వింటే గులిగురాయి కింద పడుతుందంట. ఏసై మాటలకి ఏం పడుతుంది? దేవుని స్తోత్రం. ఆమె రామ్య అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఈ మాటలు కాదు నాకు కావాల్సింది, నా ప్రభువు మాట నాకు సేద తెలుస్తాయి అని ప్రభు సన్నిధికి వస్తే నీ కుటుంబ స్థితిగతులు మార్చి, నీ కుటుంబము యావత్తు ఆపద రాకుండా, నీ గుడారములకు ఏ తెగులు రానికుండా నా దేవుడు తన హస్తాన్ని చాపి తన నీడలో నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు. ఎప్పుడో మా రేకులన్నీ గాలి శాంగొస్తుంటే ఎప్పుడు చాపాడు ఆయన అంటావేమో. రేకుల శాఖ కాదు, నీ బ్రతుకు మారి నూతన పరచుకున్నట్లుగా తన హస్తపడేటోడికి రావాలి. అందుకే అంటుంది నా ప్రియుడు యజ్ఞేతి వనములో ఉన్న ద్రాక్ష వనములోని ఖర్జూరపు పూగుత్తులతో సమానుడు. ఖర్జూరపు వనముతో సమానుడు ఎందుకు అనలేకపోయావో తెలుసా? ఆయన నీడకు నువ్వు వస్తే ఆయన వెదజల్లే సువాసన నీ హృదయానికి ఉల్లాసమును, నీ ప్రాణానికి సేదను తీర్చగలిగిన సమర్థత నా ప్రియుడైన
ఆయన సన్నిధిలో ఉందని నేను అక్కడిగా పరిగెస్తున్నానంటే నా కాడు కూడా ఈ సువాసన అంటే ఆయన అంటాడు, నువ్వు ఎలాంటి వాడువో, ఎట్టి వాడివో, ఎంతటి మోసగాడువో, ఎలాగా మాటలతో నువ్వు మనుషులను మభ్యపెట్టి నా ప్రియుని దగ్గరికి పరిగెత్తినవాడు కన్నా చేయగలిగిన వాడు నాకు తెలుసు అంటే ఆడంటాడు, నేను అపవిత్రమైన మాటలు మాట్లాడేవన్నీ మాట్లాడేదాన్ని కాదు. మా తాతల కాడ నుంచి మేము క్రైస్తవులమే, మా మూతి వాసన చూడు. సర్వీస్ కాదండి కావాల్సింది, సరైన జీవితం కావాలి. దేవుని స్తోత్రం. సర్వీస్ కాదు కావాల్సింది. యేసన్న గారు ఒకరోజు మీటింగ్కి వెళ్ళాడట. పలానా వాక్యం అనేటప్పటికీ భయమనస్తున్నాడు, చదువుతుంటే తప్పు ఆపేసిందట. ఇంకొక ఆమె ఎత్తుకుందట. సరే వాక్యం మొత్తం అయిపోయింది. ఆ బిడ్డను పిలిచి నానా ఇట్లా అన్నాడట. అంకుల్ చెప్పండి అంకుల్. యేసన్న పిలిచి ఇంకెంత ఉంటుంది అమ్మాయికి ముబ్బికి తగ్గైపోయి అంకుల్ చెప్పు అంకుల్ అంటే, అమ్మ నేను రెఫరెన్స్ చెప్పినప్పుడు చదువుతూ ఉన్నావు సప్పను మంచిగా ఆపేసావు ఏంటమ్మంటే, నా పక్కన కూర్చున్న ఆంటీ డొక్కలో పడిచింది పాస్టర్ గారు కదా అన్న. యేసన్న గారు నాకు డొక్కలో పడిచింది పాస్టర్ గారు. ఎందుకని పడిచింది అన్న వాక్యం చేస్తే అంటే, నేను వాక్యం చదివినా, ముందు ప్రార్థన చేసిన, ముందు పాటలు పాడినా, ఏం చేసినా నేనే చేయాలా. ఎందుకో తెలుసా, నాకున్న సర్వీస్ ఏంటి తెలుసా, ఈ మందిరి కట్టిన సర్వీస్ అంతా ఆమెతో నా సర్వీస్ అని నువ్వు అందువని నాకు తెలుసు, అలాగ అందువని నాకు తెలుసు. అందుకని ఈ మాటలు కాదు నాకు కావాల్సిందే, ఆయన మాటలు కావాలి. ఆయన మాటలో ఉన్న చల్లదనము నాకు కావాలి. యుగ యుగాలు సేద తెచ్చగలిగిన ఆయన కవిగిలి నాకు కావాలి. కాబట్టి ఈ ప్రయాసలో ఉన్న ప్రతిఫలము నా ప్రభు ఇవ్వగలడని ఆయన దగ్గర నేను పరిగెత్తుతున్న కొట్టు చాపట్ల. ఈ పరుగుకున్న అర్థం ఏంటో తెలుసా, నా ప్రభుని చేరుకోవడానికి. కనుక ఈరోజు ప్రియమైన బిడ్డ నా వైపు చూడు. నీ పరుగు ఎక్కడికో నాకు తెలియదు, కానీ నీ పరుగు ప్రభువుని చేరుకునేదిగా ఉన్నప్పుడు ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. తన నీడకి చేరిన వారిని తనతో కూడా చేసుకోవడానికి ఇష్టపడి ఆయన దిగి రాబోతున్నాడు. ఆయన వైపు చూద్దాం, దేవుని బలలో చేయి వేద్దాం, బలవంతులమైనాం ప్రభులో. లైన్ కూర్చున్నామా? బలలో చేయి వేస్తే వారు లైన్లో కూర్చోండి. చిన్న ప్రార్థన, మీరు రచ్చ చేయకుండా చిన్న ప్రార్థన. కృపగల దేవ పరిశుద్ధుల మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. నీ మేడకు చేరిన వారిని చేయబడిచే దేవుడు కాదని ఉల్లాస వస్త్రాలు కప్పి మన జీవితకాలంలో క్షేమాభివృద్ధి కలుగు చేసి మీ సన్నిధికి చేర్చగలిగిన సమర్థులు అని ఈరోజు మాతో మాట్లాడికి మీకు స్తోత్రాలు. ఈ మాటల ప్రకారం మీ బ్రతుకుతూ మీ సన్నిధానంలో యుగాలు ఈ కులపార్షను కూర్చోగలిగిన కృప మాకు అందరికీ చేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.